ఒలింపిక్స్లో భారతదేశానికి మెడల్స్ తీసుకొస్తే అది దేశానికే గర్వకారణం, యువతకి ఆదర్శం. ఎంతో సంబరాలు జరుపుకుంటాం. వచ్చిన తర్వాత వాళ్ళకి బ్రహ్మాండమైన వెల్కమ్ ఇస్తాం. స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ భారీగా ప్రైజ్ మనీ ప్రకటిస్తుంది. ఎంత హానర్ ఇస్తామో మనందరికీ తెలుసు. ఈ ఒలింపిక్స్ మెడల్కి సంబంధించి ఈ సంవత్సరం మనం చూస్తే మీరాబాయి చాను సిల్వర్ మెడల్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్, పివి సింధు బ్రాంజ్ మెడల్ ఇన్ ఉమెన్ సింగిల్ బ్యాడ్మింటన్, లవ్లీనా బ్రాంజ్ మెడల్ ఇన్ ఉమెన్స్ వెల్టర్ వెయిట్ బాక్సింగ్, రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ ఇన్ మెన్స్ రెస్లింగ్ 57 kg, బజరంగ్ పునియా బ్రాంజ్ మెడల్ ఇన్ మెన్స్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్. సో ఇలా దీంతో పాటు మెన్స్ హాకీ టీం కూడా ఇండియన్ హాకీ తరఫున ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో ఈ 7 కేటగిరీస్లో మనం మెడల్ సాధించాం. వీళ్ళందరినీ ప్రైమ్ మినిస్టర్ హానర్ చేశారు, స్పోర్ట్స్ మినిస్ట్రీ హానర్ చేసింది. ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరినీ పిలిచి హానర్ చేయటమే కాదు, పెద్ద పార్టీ కూడా ఇచ్చారు. ఇవన్నీ మనం చూసాం. అయితే హిందూ పేపర్లో వచ్చిన ఈ ఆర్టికల్లో మాత్రం కొన్ని విశేషాలు ఉన్నాయి, ఒకసారి మనం చూడాలి. ముందుగా చూసే ముందు ఒక అంశం ఏంటంటే, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్స్ కండక్ట్ చేసేటప్పుడు ఒలింపిక్స్లో విన్ అయిన వాళ్ళకి మెడల్ ఇచ్చుద్ది. దాంతోపాటు ఒలింపిక్ డిప్లొమా సర్టిఫికేట్ ఇచ్చుద్ది. ఎటువంటి ప్రైజ్ మనీ ఇవ్వదు వాళ్ళకి. అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎటువంటి ప్రైజ్ మనీ ఇవ్వదు. వాళ్ళు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత చాలా దేశాలు వాళ్ళ దేశం తరఫున ఒలింపిక్ మెడల్ సాధించుకుని వచ్చిన వాళ్ళకి చాలానే ఇస్తాయి. ఏ దేశమైనా ఆల్మోస్ట్ ఇస్తుంది. తక్కువ మెడల్స్ వచ్చే దేశం అయితే చాలా జనరస్గా ప్రైజ్ మనీ ఇస్తాయంట. ఉదాహరణకి మలేషియా అయితే డబ్బులు ఇవ్వడమే కాదు, జీవితాంతం శాలరీ కూడా ఇచ్చుద్దంట. భారతదేశంలో మనం చూసాం ఒలింపిక్స్లో మెడల్ సాధించిన వచ్చిన వాళ్ళకి. ఉదాహరణకి నీరజ్ చోప్రా, అందరికన్నా ఇంపార్టెంట్. నీరజ్ చోప్రా సంగతి తెలిసిందే మనకి, గోల్డ్ మెడల్. ఈయన జావలిన్లో గోల్డ్ మెడల్ సంపాదించారు. నీరజ్ చోప్రా ఆల్రెడీ ఇండియన్ ఆర్మీలో ఒక చిన్న ఆఫీసర్. ఇండియన్ ఆర్మీలో ఇప్పుడు ఆయన చాలా పెద్ద పేరు వచ్చింది. పేరు రావటమే కాదు, ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. దాంతోపాటు హర్యానా గవర్నమెంట్ గ్రూప్ 1 జాబ్ ఇస్తామని, క్లాస్ 1 జాబ్ ఇస్తామని చెప్పింది. 6 కోట్ల ప్రైజ్ మనీ చెప్పింది. పంజాబ్ గవర్నమెంట్ 2 కోట్లు చెప్పింది. ఇలా చాలామందికి మొత్తం ఒలింపిక్స్లో రకరకాల మెడల్స్కి వచ్చిన స్థాయిని బట్టి బోల్డ్ హానర్స్, ఉద్యోగాలు. అయితే ఈ ఆర్టికల్లో ఆధార్ రాసేది ఏంటంటే, ఉద్యోగాలు, హానర్స్ ఇవన్నీ చేస్తుంటాం. ఇప్పుడు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు. ఆ స్పోర్ట్స్ పర్సన్కి ఆ స్పోర్ట్స్లో ఎక్స్పర్టైజ్ ఉంది. వాళ్ళని స్పోర్ట్స్ అథారిటీలో జాబ్స్ కానీ, లేదా స్పోర్ట్స్ మినిస్ట్రీలో జాబ్స్ కానీ, యూనివర్సిటీస్లో, కాలేజెస్లో స్పోర్ట్స్ సంబంధించిన కోచింగ్ హెడ్స్గా కానీ, లేకపోతే వాళ్ళ చేతే వాళ్ళకున్న డబ్బులతో అకాడమీస్ పెట్టించి మంచి స్పోర్ట్స్ పర్సన్ తయారు చేయడం కానీ, దానిలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ చేయొచ్చు కదా. వీళ్ళకి ఉదాహరణకి మీరాబాయి చాను ఆల్రెడీ రైల్వేలో ఉద్యోగం చేస్తుంది. మీరాబాయి చానుకి 2 crores ఆల్రెడీ రైల్వేలో ప్రైజ్ మనీ ఇచ్చారు రైల్వే మినిస్ట్రీ వాళ్ళు. ఇప్పుడు ఆవిడని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చేశారనమాట. డిఎస్పీ కన్నా ఎక్కువ రైల్వేలో ఇప్పుడు ఆవిడ. అయితే నిజంగా ఎక్స్పర్టైజ్, ట్రైనింగ్, ప్రొఫెషనల్ స్కిల్స్ కావాల్సిన ఈ టాప్ మోస్ట్ జాబ్స్కి స్పోర్ట్స్ మెన్ రిక్రూట్ చేయడం ఎంతవరకు కరెక్టు? నీకు స్పోర్ట్స్ మెన్ రిక్రూట్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ వేరియస్ జాబ్స్. వాళ్ళకి సంబంధించి యూనివర్సిటీస్లో వాళ్ళకి స్పోర్ట్స్ యూనివర్సిటీస్ పెట్టు, ఆ స్పోర్ట్స్ కోసం ఎక్సలెంట్గా క్రియేట్ చేయి, వాళ్ళకి స్థలాలు ఇవ్వు, అకాడమీస్ క్రియేట్ చేయించు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే హై స్కిల్స్, పోలీసింగ్ జాబ్స్ కానీ, హైయెస్ట్ కాంపిటెన్స్ ఉన్న స్కిల్స్ ఉన్నప్పుడు అట్లాంటి వాటికి ఎక్కువగా ట్రైనింగ్ తీసుకోలేని, ప్రొఫెషనల్ స్కిల్స్ ఇమీడియట్గా డెవలప్ చేసుకోలేని స్పోర్ట్స్ పీపుల్ని పెడితే ఆ జాబ్ అనేది వాళ్ళకి అలంకారమే అవుతుంది, కానీ నిజంగా ఆ జాబ్కి వాళ్ళు న్యాయం చేయగలరా? ఇలాంటివి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దీంతోపాటు ఇంకొక విషయంలో కూడా ఇంతకుముందు డిస్కషన్ వచ్చింది. సచిన్ టెండూల్కర్ రాజ్యసభ ఎంపీగా ఉండేవాళ్ళు. ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు రాజ్యసభలో ఆయన పార్టిసిపేట్ చేసిన డిబేట్స్ చాలా తక్కువ. ఒక ఎంపీగా ఆయన చేసిన చాలా తక్కువ. సచిన్ టెండూల్కర్ దేశానికే ఒక గౌరవం, ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్, అంతవరకు కరెక్టే. కానీ వాళ్ళకి ఇచ్చే వేరే పొజిషన్స్ ఇచ్చేటప్పుడు మనం వాళ్ళకి ఎటువంటి పొజిషన్ ఇస్తే వాళ్ళకి దానికి ఉపయోగపడతారు, ఎటువంటి పొజిషన్ ఇస్తే దాన్ని ఎక్సెల్ చేయగలరు ఆలోచించాలి. కానీ రాజ్యసభలో నామినేట్ చేయటం, లేకపోతే నామినేట్ చేసినందువల్ల వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో కూడా ఒకసారి చూసుకోవాలని చెప్పి ఈ మధ్య చాలా క్వార్టర్స్ నుంచి డిస్కషన్స్ వస్తున్నాయి. అయితే గెజిటెడ్ పోస్టులు, టాప్ మోస్ట్ జాబ్స్, స్కిల్స్ అవసరమైన జాబ్స్ ఇచ్చేటప్పుడు, రెగ్యులర్గా జాబ్ వాళ్ళు చేయాల్సిన జాబ్స్ ఇచ్చేటప్పుడు స్పోర్ట్స్ పీపుల్కి ఇలాంటి జాబ్స్ ఇవ్వడం వల్ల ఆ జాబ్కి నష్టం జరుగుతుంది, వాళ్ళకి నష్టం జరుగుతుంది.
ఈ స్పోర్ట్స్ పీపుల్ని ఇతర ఫీల్డ్స్లో వాడుకుంటే అద్భుతంగా ఇంకా వందల మంది స్పోర్ట్స్ పర్సన్ని తయారు చేయగలరు, వందల మంది స్పోర్ట్స్ పర్సన్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలరు. ఇండియాలో నెక్స్ట్ ఒలింపిక్స్కో 10 years తర్వాత ఒలింపిక్స్కో చాలా పెద్ద డిఫరెన్సెస్ తేగలరు. ప్రైజ్ మనీ ఇవ్వచ్చు, లేకపోతే స్థలాలు ఇవ్వచ్చు, అకాడమీస్ ఇవ్వచ్చు, ఏమీ తప్పలేదు. కానీ గవర్నమెంట్లో టాప్ మోస్ట్ జాబ్స్ ఇచ్చేటప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ ఆ జాబ్స్కి ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నారో ఆలోచించుకోవాలని చెప్పి హిందూ పేపర్లో వచ్చిన రీథింకింగ్ ఏ పెర్క్ ఫర్ ప్లేయర్స్ అనే ఆర్టికల్లో ఐజీ స్థాయి అధికారి చెప్తున్నారనమాట. ఇది దేశం అంతా ఒకసారి ఆలోచించాలి.